ఇజ్రాయెల్ దేశానికి మంగళవారం వెళ్ళిన తర్వాత మంగళవారం రాత్రి మొట్టమొదట ఏడ్పుల గోడ దగ్గరికి వెళ్ళాను. ఏడ్పుల గోడ దగ్గరికి వెళ్తే ఆ ఏడ్పుల గోడ దగ్గర పురుషులేమి స్త్రీలేమి ఏడ్పుల గోడ దగ్గర పట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారండి. ఆ ఏడ్పుల గోడ దగ్గర అడుగు పెట్టడంతో నాకు తెలియకుండా దుఃఖం పెళ్ళుపుకుతూ వచ్చింది. ఒక పావు గంట సేపు ఆ స్థలంలో నుంచి నేను కదల్లా. ఎందుకు ఏడుస్తున్నానో తెలుసు. గుండెలు పిండబడేటట్లుగా ఏడ్చా. ఒక మాటలో చెప్పాలంటే, అమ్మా మీ అందరి కోసం అక్కడ ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేశా. ఈ ఏడ్పుల గోడ దగ్గర ఏదో పండగలప్పుడు ప్రార్థన చేయటం కాదు, విశ్రాంతి దినాన్ని ప్రార్థన చేయటం కాదు, 24/7 365 డేస్ అగైన్ 365 డేస్ 24/7 ఈ ఏడ్పుల గోడ దగ్గర వందల కొలది పురుషులు వచ్చి ఆ గోడలను పట్టుకొని సొలొమోను కాలంలో కట్టిన ఆ మందిరపు పూర్వపు వైభవం మరలా మాకు దయచేవా, పడగొట్టబడిన ఈ స్థలంలో మందిరం మరలా తిరిగి కట్టబడేటట్లుగా కృప చూపించు అని. స్త్రీలు పలసగా ఉన్నారు, కానీ ఎక్కడ చూసినా విచిత్రం. 40 సంవత్సరాలు దాటిన పిల్లలే కాదు, ఈ చిన్న పిల్లలను చూసినా ఆ గోడ దగ్గరికి రావటం, ఏడ్చుకుంటూ ప్రార్థన చేయటం. పురుషులరా, ఒక తండ్రిగా నా చేతులెత్తి ఆ దేశానికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత చెప్తున్నాను, ఈ రోజుకి ఇశ్రాయేలు దేశం రాజ్యములకు శిరస్సు వంటి దేశంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఆ దేశంలో పురుషులు బలమైన ప్రార్థన పరులు. వారి ప్రార్థన అంతగా దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేయటాన్ని బట్టే ఆ దేశం రాజ్యములకు శిరస్సు వంటి జనంగా ఉంది. చిన్నపిల్లలు మొదలుకొని యవ్వన బిడ్డల వరకు మీకు ఎప్పుడు సమయం దొరికినా మందిరానికి రండి. ఏదో ఒక స్థలంలో మోకరించి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేయండి. మందిరంలో నుంచి నిరంతరం ప్రార్థనా ధూపం ఎగయుకుంటూ దేవుని సన్నిధికి చేరును గాక.